బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త టీపీసీసీ బాస్ ఎవరనే దానిపై నేటితో సందిగ్ధత వీడింది. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఉదయం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన ఈ భేటీలో మహేష్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక కేసీ వేణుగోపాల్తో సాయంత్రం మరోసారి జరిగిన భేటీలో టీపీసీసీకి మహేష్ గౌడ్కే మద్దతు పలుకుతూ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పట్టి విక్రమార్క ఏకాభిప్రాయం తీసుకున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు బయోడేటా పంపాల్సిందిగా హైకమాండ్ నుంచి మెసేజ్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఈ నెలాఖరు వరకు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం కూడా ఉంది. కొత్త టీపీసీసీ బాస్ ఎవరనే దానిపై నేటితో సందిగ్ధత వీడింది. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఉదయం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన ఈ భేటీలో మహేష్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక కేసీ వేణుగోపాల్తో సాయంత్రం మరోసారి జరిగిన భేటీలో టీపీసీసీకి మహేష్ గౌడ్కే మద్దతు పలుకుతూ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పట్టి విక్రమార్క ఏకాభిప్రాయం తీసుకున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు బయోడేటా పంపాల్సిందిగా హైకమాండ్ నుండి మెసేజ్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఈ నెలాఖరు వరకు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం కూడా ఉంది.